క్రీస్తునందు ప్రియమైనటువంటి సంగమనకు ఈ ఆదివారపు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే నేటి దినమున ఇంటర్నేషనల్ విమెన్స్ డే కాబట్టి మహిళలందరికీ, మన సంఘ మహిళలందరికీ, పెద్దలకు, స్త్రీ సమాజం వారి చిన్నలని పెద్దలని అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు 2026 సంవత్సరం. ఒక చిన్న మాట నేను బైబిల్ నుంచి ఒక మాట చెప్పి నేను ఈ మహిళా దినోత్సవం గురించి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. నేను జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి ఒక స్త్రీని గురించి నేను చెప్తాను. ఆమె ఎవరో కాదు, నా తల్లిని. మా అమ్మ పేరు అంచమరియమ్మ. ఆమె మా తండ్రి ఎలా చెప్తే అలాగే వినేది. ఇక్కడ ఉన్నటువంటి బైబిల్ గ్రంథంలో సామెతలు 31వ అధ్యాయంలో మనం చూస్తే 10వ వచనము నుండి చూస్తే మొత్తం చివరి వచనం వరకు ఏమి రాయబడిందో అవన్నీ ఆమెలో ఉన్నాయి. ఆ క్వాలిటీస్ అన్నీ ఆమెలో ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి. నిజంగా దేవుణ్ణి ఎంతగానో స్తుతించాలి. ఎందుకంటే అటువంటి కుటుంబంలో అటువంటి తల్లికి పుట్టిన బిడ్డను నేను. మొట్టమొదటి కుమార్తెను, ప్రథమ కుమార్తెగా, జ్యేష్ఠ కుమార్తెగా నేను పుట్టాను. ఆమె ఎలాగైతే సేవ చేసిందో దేవుడు కూడా నన్ను సేవలోకి లాక్కున్నాడు. సేవలో ఉండడానికి, మీ మధ్య పరిచర్య చేయడానికి దేవుడు వాడుకున్నాడు. ఇది 3వ సంవత్సరము నేను సేవ చేస్తున్నాను. ఒక చిన్న మాట నేను గుర్తు చేసుకుంటాను. ఆమెను బట్టి ఒక మాట నేను చెప్తాను. సామెతలు 31వ అధ్యాయము 23వ వచనము. సామెతలు 31వ అధ్యాయము 23వ వచనము. ఎవరు బైబిల్ తీయనవసరం లేదు, నేను చదువుతాను. ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును, గవిని యొద్ద పేరు కొనిన వాడయుడును. ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును, గవిని యొద్ద పేరు కొనిన వాడయుడును. ఇది సాక్షాత్తు నా తల్లిలో జరిగింది, నా తల్లి జీవితంలో. ఆమె పెనిమిటి అంటే నా తండ్రి సేవకుడైనా కూడా ఆయన పెద్ద పెద్ద రాజకీయ నాయకులతో, పెద్ద పెద్ద వారితో తిరిగినవాడు. సేవకుడు తర్వాత కూడా ఆయనని ఎక్కువ పొలిటికల్ పాస్టర్ అని పిలుస్తారు కర్నూలులో. కృష్ణపర్ ఆయన పేరు. మా సంఘం నుండి ఆయన అనేకుల రాజకీయ నాయకులతో తిరిగినవంటి మా ఫాదర్ అనమాట. అంటే ఎంతోమంది ట్రాన్స్ఫర్స్ కావాలంటే, ఎంతోమంది జాబ్స్ కావాలన్నా, ఏ విషయంకైనా మా ఫాదర్ దగ్గర, అన్నా కృష్ణపర్ అన్న ఒకసారి రాజకీయ నాయకులతో పొలిటికల్ ప్రెషర్ పెట్టించావా? ఇలాంటి స్థితి మా ఫాదర్ది. మా ఫాదర్ దగ్గరకు వచ్చి అందరు అడిగేవాళ్ళు. ఎందుకంటే నా తల్లి చేసినటువంటి ప్రార్థన, తన జీవితము, తన క్యారెక్టర్, అది మా కుటుంబాన్ని అంతా నిలబెట్టింది. మా కుటుంబంలో గొప్ప కార్యాలు చేశాడు దేవుడు. 2 గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చాడు, 3 ప్రైవేట్గా చేశారు, 1 మాత్రం హౌస్ వైఫ్గానే ఉన్నారు లాస్ట్ చివరి చెల్లి. దేవుడు ఆ విధంగా దేవుడు దీవించి ఆశీర్వదించినాడు. నా కుటుంబంలో నేను అనుకున్నాను ఇక్కడ మేము తొట్టిల్లి కూలిపోతాము అనుకున్నాం, కానీ మేము అలా పెరగలేదు. మా తల్లి తండ్రి చిన్నప్పటి నుండే మేము ఇండియన్ క్రిస్టియన్ ఓసీలో పెరిగాము. కానీ రక్షణ అనేది ఎప్పుడు వచ్చిందంటే నాకు 15వ సంవత్సరంలో, నా 15వ ఏటలో వచ్చింది. ఆ సంవత్సరం నుండి ఇప్పుడు 33 సంవత్సరములు నా బాప్తిస్మం తీసుకున్నప్పటి నుంచి రక్షణ దినము మొదలుకొని ఇప్పటికి 33 సంవత్సరములు దాటిపోయాయి నేను దేవుడిని నమ్ముకొని. అప్పటి నుండి కూడా దేవుడు నన్ను కాపాడుతూనే వచ్చాడు. ఏ రోజు కూడా నన్ను విడవలేదు, ఏ రోజు కూడా నన్ను వెనకకు త్రోసివేయలేదు నా దేవుడు. అందుకోసమే సంఘమంతటికి చెబుతున్నాను, మా కోసం ప్రార్థన చేయండి, పాస్టర్ కోసం ప్రార్థన చేయండి, దేవుడు మమ్మల్ని బహుబలంగా వాడుకున్నట్లు ప్రార్థన చేయండి. ఈ మహిళా దినోత్సవంలో చెప్తున్నాను, మహిళలందరూ తప్పనిసరిగా మీ వ్యక్తిగత ప్రార్థనలో మమ్మల్ని గురించి జ్ఞాపకం చేసుకోండి, ప్రార్థన చేయండి. ఇది నా కోరిక. నా తల్లి వల్లే నేను కూడా జీవితం జీవించాలని నా కోసం కూడా ప్రార్థన చేయండి. నా హస్బెండ్ కూడా గొప్పవాడు అని కాదు, గొప్పవాడుగా కావాలని నా ఆశ కాదు, కాకపోతే పరలోకమందు గొప్ప స్థానం పొందుకునేలాగా మీరందరూ ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాను. ఎందుకంటే నా తండ్రి పెద్దవారి దగ్గర ఎలాగైతే ఉన్నాడో, గౌరవ ఎదుట ఆయన కొనియాడబడ్డాడు. బికాస్ ఆఫ్ మై మదర్, మా తల్లి వల్లనే. ఇప్పటికీ కూడా ఆయన పెద్ద పెద్ద రాజకీయ నాయకులతోనే తిరుగుతాడు. దేవుడు అలా దీవించాడు మా కుటుంబాన్ని, మా ఇంట్లో వాళ్ళందరినీ. సేవకుడు, మా నాన్న సేవకుడు, కానీ
దేవుడు మంచి స్థానంలో పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర తిప్పుతాడు, పెద్ద పెద్ద వాళ్ళ పక్కనే కూర్చుంటాడు. అదే వైఎస్ రాజశేఖర రెడ్డి అంకుల్ చనిపోయిన అంకుల్ తమ్ముడు అని భుజం మీద చేసుకొని తిరిగాడు కూడా. అంత మంచి స్థానము. కర్నూలులో కే కృష్ణమూర్తి గారు వారి కుటుంబం అంతా మమ్మల్ని ఆదరించి పోషించిన వారు. చాలా మంది పోషకులు ఉన్నారు కానీ వారు మమ్మల్ని ఎంతో ఆదరించినారు. వారి కుటుంబమే మమ్మల్ని నిలబెట్టింది. ఇవన్నిటికి కారణము నా తల్లి. మా తల్లి లోకయాత్ర 2025 డిసెంబర్ 29వ నాడున చనిపోయింది. ఈ లోకయాత్ర ముగించింది. ఆమె పరలోకములో సంతోషిస్తూ ఉంది. ఆమెకు మరణము లేదు. ఆమె ఇప్పుడు హ్యాపీగా ఉంది. ఇప్పుడు మనం కూడా ఒకరోజు ఆ స్థాయికి వెళ్ళాలి, ఆ చోటికి వెళ్ళాలి. ఆ చోటికి వెళ్ళాల్సిన మనం కూడా ఏం చేయాలి? భయము భక్తి కలిగి, ఇందాక చూసాం కదా, శ్రద్ధ భక్తి మనలో ఉందేమో. సునేమిరాలు ఆమెను చూసి పొగడినటువంటి దైవజనుడు ఎలాగైతే ఎలీషా పొగడాడో అలాగే మనము కూడా దైవజనుల చేత పొగడబడే స్త్రీలాగా మనం ఉంటుంది గాక. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఈ సమయం ఇచ్చినటువంటి పెద్దలకు, సెక్రటరీకి, అలాగే సేవకులకు, స్త్రీ సమాజానికి అందరికీ నా నిండి వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ.